జనసేన పార్టీలో ఆ ఎంపీ ఒంటెద్దు పోకడలు పెరిగిపోయాయా? తన సొంత నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేలను ఆయన కలుపుకుపోవడం లేదా? అటు సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారా? ఆయన తీరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గుర్రుగా ఉన్నారా? ఇంతకీ ఎంపీ తీరుపై ఎందుకంత అసహనం వ్యక్తమవుతోంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి 2 ఎంపీ సీట్లు దక్కాయి. ఇందులో కాకినాడ నుంచి జనసేన ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గెలిచారు. జనసేన అధినేత పవన్ హవాతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. అయితే ఎంపీగా గెలిచాక ఉదయ్ శ్రీనివాస్ తీరు వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో జిల్లాలోని ఒక్క ఎమ్మెల్యేకు కూడా పడడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందట. గతేడాది దీపావళి సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ అనుచరుల మధ్య మొదలైన గొడవ నేటికి సద్దుమనగలేదట. తాజాగా ఇద్దరు నేతల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీరుతో పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలంతా నారాజవుతున్నారని సమాచారం. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు ఎంపీ వెళితే చాలు, ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కావడం లేదట. దాంతో సింగిల్ మెన్ ఆర్మీగా ఆయన ఒక్కరే వెళ్లి వస్తున్నారట. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఉదయ్ శ్రీనివాస్కు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని తెలిసింది. అంతేకాదు కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీల మధ్య సమన్వయం లేదని కాకినాడలో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయ్ శ్రీనివాస్ వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గుర్రుగా ఉన్నారని జన సైనికులు చెబుతున్నారు. ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురంలో పెట్టిన పార్టీ కార్యాలయాన్ని జనసేన అధినేత తీయించేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తప్ప రెండో పవర్ పాయింట్ ఉండకూడదని టీడీపీకి చెందిన వర్మను సైతం పక్కన పెట్టేశారు. ఆ తర్వాత పిఠాపురంలో నేరుగా పార్టీ కార్యాలయాన్ని ఉదయ్ శ్రీనివాస్ పెట్టడంతో అది కూడా మోయించేశారు. ఇదిలా ఉంటే ప్రతి జిల్లాలో దిశ కమిటీ సమావేశాలు స్థానిక ఎంపీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ మీటింగ్కు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పితే మిగిలిన 6 ఎమ్మెల్యేలు గైర్ హాజరయ్యారు. ఎంపీ ఒంటెద్దు పోకడలతోనే పోతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయినా తన పార్లమెంటు పరిధిలో తిరిగింది కూడా లేదని జన సైనికులే ఆరోపిస్తున్నారు. జనసేనకు చెందిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సైతం ఎంపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్లడం లేదని ఉదయ్ శ్రీనివాస్పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సత్సంబంధాలు నడుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంపీ ప్రాధాన్యతను తగ్గించేందుకే డిప్యూటీ సీఎం కార్యక్రమాలు ఆయనకు తెలియకుండా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నెల 10వ తేదీన పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలోనూ ఎంపీని పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోలేదట. సభ నుంచి వెళుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి ఉప ముఖ్యమంత్రి పవన్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎంపీ దగ్గరకు వచ్చేసరికి మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం హాట్ టాపిక్ అయింది. మరోవైపు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు ప్రధాన శత్రువుగా ఉన్న నున్న దొరబాబును ఎంపీ వెంటేసుకుని తిరగడం పైన విమర్శలు వస్తున్నాయి. ఇది కూడా ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఘర్షణకు దారితీస్తోందని సమాచారం. దొరబాబు అసలు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన టీడీపీలో ఉన్నారా, జనసేనలో ఉన్నారా చెప్పాలంటూ సిటీ టీడీపీ తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలో జరగనున్న గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లాకు చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యే నానాజీ హాజరయ్యారు. కానీ ఎంపీ సమావేశానికి దూరంగా ఉన్నారు. కేవలం సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఉన్నందువల్లే ఎంపీ ఈ సమావేశానికి రాలేదని గుసగుసలు వినిపించాయి. మొత్తం మీద ఎంపీకి రోజురోజుకు ప్రాధాన్యత తగ్గుతోందని సొంత పార్టీలోని గుసగుసలు వినిపిస్తున్నాయి.